జిల్లా పోలీస్ కార్యాలయం గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు సైబర్ నేస్తం కార్యక్రమం ద్వారా మోసపోయిన బాధితుల సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు. సులువుగా లోన్లు ఇప్పిస్తామంటూ చెప్పే మాటల్ని నమ్మి మోసపోవద్దన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 45 మంది అర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈరోజు ఎక్కువగా భూ సమస్యలు, ఫైనాన్స్ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు రాగా బాధితుల ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు. అలాగే డయల్ యువర్ సైబర్ నేస్తంకి సైబర్ నేరగాళ్లు చేతిలో మోసపోయిన 9 మంది బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. వీరిలో ఒక బాధితుడు అధిక వడ్డీ ఆశకు ఇన్వెస్ట్మెంట్ యాప్లో కొంత డబ్బు పెట్టుబడి పెట్టగా ఇతనికి కొంత డబ్బు ఇచ్చి ఆశ చూపించారు. తద్వారా ఇంకా కొంత ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టగా వాటిని తిరిగి ఇవ్వకుండా మోసపోయారని ఫిర్యాదు చేశారు. మరొక ఫిర్యాది అమెజాన్ పే ద్వారా అతనికి తెలియకుండా క్రెడిట్ కార్డు ద్వారా ఐఫోన్ కొన్నట్లు డబ్బులు పోయాయని అంటూ ఒక ఫిర్యాదు చేశారు. అలాగే బజాజ్ ఫైనాన్స్ అంటూ ఫోన్ కాల్ చేసి 2 లక్షల లోన్ ఆఫర్ ఉందంటూ ముందుగా కొంత డబ్బులు చెల్లించాలని చెప్పగా బాధితుడు డబ్బులు పంపగా ఎలాంటి లోన్ ఇవ్వకుండా మోసపోయారని ఒక బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇక ఇన్స్టాగ్రామ్, ఫేస్ అకౌంట్ క్రియేట్ చేసి చెడుగా ప్రచారం చేస్తున్నారని మరొకరు ఫిర్యాదు చేశారు. చైన్ సిస్టమ్ ద్వారా ముందుగా కొంత అమౌంట్ కట్టించుకొని మిగతా వారిని జాయిన్ చేయించాలని, వాళ్ళు జాయిన్ అయ్యాక ఎవరికి ఎలాంటి అమౌంట్ ఇవ్వకుండా మోసం చేశారని ఇలాంటి వివిధ రకాలుగా బాధితులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అధిక వడ్డీ ఆశ, సులువుగా లోన్లు ఇప్పిస్తామంటూ చైన్ సిస్టమ్ ద్వారా అధికంగా డబ్బు సంపాదించవచ్చు అంటూ సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దని పేర్కొన్నారు. ఎవరైనా బాధితులు సైబర్ మోసాలకు గురి అయితే వెంటనే 1930కి సమాచారం అందించాలని కోరారు. ప్రతి సోమవారం 11 గంటల నుండి 2 గంటల వరకు సైబర్ బాధితుల కొరకు డయల్ యువర్ సైబర్ నేస్తం అనే కార్యక్రమం ఉంటుందని, సమస్యలు తెలుసుకొనుటకు ఫోన్ నంబర్ 8712658079కు కాల్ చేయాలని సూచించారు.